మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో చైతన్ గారు. హలో మేడం. అయితే చాలా మంది ఇప్పుడు కాన్స్టిపేట్ అయినా కూడా, స్పెషల్లీ విమెన్, ఫిషర్స్, ఫిస్టులా, పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా సో సర్జరీ వరకు వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం మనం హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం. ఒకటి ఫిస్టులా కేస్ వచ్చిండే మన దగ్గరికి. ఎప్పుడంటే ఒక 13 years బ్యాక్. ఓకే. ఆ సార్ కి ఎట్లయిందంటే ఫస్ట్ ఫిస్టులా అయింది, పోయి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత 1 year కి మళ్ళా ఫిస్టులా వచ్చింది. ఓ అట్లా కూడా రివర్స్ మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫిస్టులా వచ్చింది. మూడోసారి మళ్ళీ పోతే మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నారు. అయితే లాస్ట్ కి మన దగ్గరకు వచ్చారు. నాకు ఒకటే, డాక్టర్ సాబ్ నేను 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నా, ఇదేంది నేను పోతున్నా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్, నా జిందగీ మొత్తం ఇదే అయిపోతుంది. ఆపరేషన్ చేయించుకోవాలి, 3 నెలలు లీవ్ తీసుకోవాలి, నా ఉద్యోగం పోతుంది, ఇప్పుడు నేను ఆపరేషన్ కి మళ్ళా పోలేననేసి ఎవరో మీ రెఫరెన్స్ ఇస్తే నేను మీ కాడికి వచ్చినా అన్నారు. అయితే నేను ఒకటే అన్నాను, ఇప్పుడు మీకు ఆపరేషన్ వద్దు కదా, సరే మనం మందులు ఇస్తాం. మన మందులతోటి పైల్స్ ఉన్న ఆపరేషన్ అవసరం లేదు, ఫిషర్స్ ఉన్న ఆపరేషన్ అవసరం లేదు, ఫిస్టులా ఉన్న ఆపరేషన్ అవసరం లేదు, వాళ్లకు గ్యాస్ట్రిక్ కి సంబంధించి ఎటువంటి పరేషాని ఉన్న ఆపరేషన్ అవసరం లేదు. మన మందులు అంటే హోమియోపతి మెయిన్ సిద్ధాంతం ఏంది, ఆపరేషన్ లేకుండా మనిషికి తగ్గియాలి, అదే కదా సిద్ధాంతం. స్వీట్ గోళీలు ఇస్తాం, తగ్గిస్తాం. అయితే పేషెంట్ కి మనం అడిగిన ఏం స్ట్రెస్ ఉందంటే, డైలీ కాచిగూడ నుంచి నేను చెర్లపల్లి పోవాలి, బండి మీద పోవాలి, మళ్ళా నాకు ఏజ్ అవుతుంది, పిల్లలు ఇంకా మొత్తం సెట్ కాలేదు, అంత దూరం ట్రావెల్ చేయడం చేతనైతలేదు, జర పరేషాన్ అదొకటే ఉంది నాకు. మళ్ళా జర బిజినెస్ లో కూడా నాకు నుక్సాన్లు అయినాయి, మోసపోయినా నేను. అయితే ఇది అయినాకుండే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దీనికి మనం మైండ్ సిమ్టమ్స్ కూడా తీసుకుంటాం, మళ్ళీ దాని తర్వాత అది రోగం ఉంటది కదా, దాని సిమ్టమ్స్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఏమైతుంది ఫిస్టులా అంటే, ఇప్పుడు ఏ రంధ్రం నుంచి అయితే మోషన్ బయటికి వస్తుంది కదా, దాని పక్కకి ఇంకో రంధ్రం లాగా అయిపోతుంది, దాంట్లో చీమ్ వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు తెలియకుండా కూడా ఆ రంధ్రం నుంచి చీమ్ వస్తుంటది, మలం కూడా వస్తుంటది కొంచెం. అయితే దాంట్లో ఇన్ఫెక్షన్ అయిపోయి ఇట్లా మళ్ళీ మళ్ళీ అవుతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఫిస్టులా హీల్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఆ పేషెంట్ మళ్ళా జీవితంలో ఇప్పటి వరకు 10 ఏళ్ళు అయిపోయినాయి, సర్జరీ చేపియలేదు. ఆయనకు దీంతో పాటు మలబద్ధకం ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు మలబద్ధకం ప్రాబ్లం ఉండడం వల్ల ఫిస్టులా అవ్వచ్చా, దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఒకవేళ మలబద్ధకం ప్రాబ్లం ఉంది, వాళ్ళకు మోషన్ ఏమో గట్టిగా వస్తుంది, గట్టిగా వచ్చినప్పుడు యానల్ వాల్స్ ఉంటాయి కదా, దానికి రుద్ది బయటికి వస్తుంది. అప్పుడు అక్కడ చిన్న చిన్న ఇంజురీలు అవుతాయి. ఇదే చిన్న చిన్న ఇంజురీలు, అదే చిన్న ఇంజురీ మీద ఇంకో చిన్న ఇంజురీ, నెక్స్ట్ డే మళ్ళా అదే చిన్న ఇంజురీ మీద ఇంకో చిన్న ఇంజురీ, మళ్ళా షుగర్ వ్యాధి ఉందంటే వానికి తొందరగా హీల్ కూడా కాదు. అట్లా అయ్యి 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 ఏమైపోతుంది, ఫిషర్లు అయిపోతాయి. ఫిషర్లు కూడా అయిపోతాయి ఒక్కొక్కసారి, అట్లనే ఎన్నో ఏండ్లు కంటిన్యూ అయితే ఫిస్టులా కూడా అయిపోతుంది. అట్లా ఫిస్టులా అయిపోయింది, ఫిషర్లు అయిపోయినాయి. కొందరికి ఫిస్టులా కూడా ఉంటది, ఫిషర్లు కూడా ఉంటాయి. కొందరికి పైల్స్ ఉంటాయి, ఫిస్టులా ఉంటది, ఫిషర్ కూడా ఉంటది, 3 ఉంటాయి. అయితే ఇప్పుడు పైల్స్ అంటే ఏంది, మళ్ళా ఇప్పుడు ఫిస్టులా మనకు అర్థమైంది, ఫిషర్ అంటే మనకు అర్థమైంది, పైల్స్ అంటే ఏంది. ఇప్పుడు పైల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అవుతాయి కదా, వెరికోస్ వెయిన్స్ అంటే ఇట్లా బ్లూ 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 లైన్లు అవుతాయి, మొత్తం నరాలు కమిలిపోయినట్టు కనిపిస్తుంది. నరాలు ఉండవు, అవి రక్తనాళాలు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి, వెయిన్స్ అంటారు. అవి బ్లూ 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 గట్టిగా అయిపోతాయి ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు గ్రావిటీకి అగేన్స్ట్ ఏదైతే రక్తం కిందికి పోయింది అది మళ్ళీ గుండెకి రావాలి, అది మళ్ళీ గుండెకి రావాలి. ఇప్పుడు సేమ్ ఏమైతుంది, అవి లూజ్ అయిపోతాయి జర, దాని ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో అయిపోయింది. ఇప్పుడు అదే ఏమైతుంది, యానస్ దగ్గర అయిపోతుంది. అంటే ఏ హోల్ నుంచి అయితే మలం బయటికి వస్తుంది కదా, అక్కడ వెరికోస్ వెయిన్స్ అయిపోతాయి, దాన్ని పైల్స్ అంటారు. అది కూడా మలబద్ధకం కంటిన్యూ ఉంది అంటే అవుతుంది. అయితే ఇట్లా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాలు, మలబద్ధకం అన్ని కోరిలేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు ఇది తగ్గాలంటే మనం హోమియోపతి మెడిసిన్ వాడాలి. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ తో పాటు
ఇది మనం ఆపరేషన్ లేకుండా తగ్గిస్తాం. మళ్ళీ దీంతో పాటు ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ కూడా అవ్వద్దు. అండ్ జీర్ణ వ్యవస్థ మనకు కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ జీర్ణ వ్యవస్థ కరెక్ట్ అవ్వాలి. పైల్స్ ఉన్నోళ్ళు, ఫిషర్లు ఉన్నోళ్ళు, ఫిస్చులా ఉన్నోళ్ళు, మదబద్ధకం ప్రాబ్లం ఉన్నోళ్ళకి అందరికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఆ హోమ్ రెమెడీ మీరు వారం రోజులు పాటించారు అనుకోండి, మీకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. మీ డైజెషన్ లో, మీ పెయిన్ ఉంటుంది ఫిషర్స్ వల్ల, దాంట్లో మళ్ళీ దాని తర్వాత ఫిస్చులా నుంచి డిశ్చార్జెస్ అవుతున్నాయి, దాంట్లో అన్నిట్లో మీకు మార్పు కనిపిస్తుంది. దాంతో పాటు మీరు హోమియోపతి మందులు వాడండి, మీకు పూర్తిగా రికవరీ ఉంటది. అది ఏంది అంటే ఇప్పుడు ఒకటి మీరు ఉల్లిగడ్డ తీసుకోండి, ఒకటి ఇది మన కుకుంబర్ ఉంటది కదా అది సగం తీసుకోండి, కీరా. మళ్ళీ దీంతో పాటు రాడిష్ ఉంటది కదా, ఒకటి రాడిష్ తీసుకోండి. మూడింటిని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోండి. దీని మీద మిరియాల పొడి వేయండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నల్ల ఉప్పు ఉంటది మళ్ళీ అది కూడా కొద్దిగా వేయండి. ఇది కలుపుకోండి, నిమ్మకాయ రసం వేయండి దాని మీద. ఇది డైలీ నైట్ మీరు ఒకటే జొన్న రొట్టి దాంతో ఇదే తినండి. ఇదే మీ కూర. దీంతో మనకు బెనిఫిట్ ఏంది నేను చెప్తా. దీంట్లో ఫైబర్ ఫుల్ ఉంటది, దీంట్లో వాటర్ ఫుల్ ఉంటది, దీంట్లో మైక్రో న్యూట్రియంట్లు ఫుల్ ఉంటాయి. మళ్ళా దీంట్లో మెగ్నీషియం ఉంటది, సల్ఫర్ ఉంటది, ఫాస్ఫరస్ ఉంటది, ఇట్లా వేరే వేరే మినరల్స్ ఉంటాయి. ఇవి అన్ని ఏం చేస్తాయి, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కూడా ప్రాపర్టీలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్చులా, ఏమైనా ఆ ప్లేస్ లో ఉన్న ఇన్ఫెక్షన్లు, ఇవి అన్ని ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. మలం కరెక్ట్ గా డైజెషన్ అయి మొత్తం బయటికి వచ్చేసేయాలి, దానికోసం హెల్ప్ చేస్తాయి. అండ్ మనకు గట్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది. అయితే మనకు ట్రీట్మెంట్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మీరు వారమే తిని చూడండి. టేస్ట్ బాగుండదని కాదు, టేస్ట్ చాలా మంచిగా ఉంటది. మనకు తెలియదు అరే ఇంత బాగుంటుందా కూర కూడా ఇట్లా చేసుకోవచ్చా అనేసి మనకు తెలియదు. అట్లా మీరు చేసి చూసి నాకు కమెంట్లు రాయండి మీరే. రైట్. సో చాలా సింపుల్ కూడా, లైక్ సాలడ్ గానే పచ్చిగానే కదా మీరు చెప్పేది. మనం కర్రీనే అనుకోవాలి దాన్ని, ఎందుకంటే 3 మిక్స్ చేస్తున్నాం కదా. అండ్ మీకు ఇట్లా టేస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది. రైట్. సో యా, సింపుల్ రెమెడీ చెప్పారు సార్. ట్రై చేసి చూడండి, ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ మేడం.